గవర్నమెంట్ వచ్చింది. మనం నోటీస్ రిసీవ్ చేసుకున్నా, చేసుకోకపోయినా ఇట్‌సెల్ఫ్ నోటీస్ అనేది ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్‌కి వెళ్ళిపోయినట్టే కదా! ఖచ్చితంగా చేస్తాం. అంటే మాకు గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉంది. గవర్నమెంట్ ఏం చేస్తే మేము యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్‌గా గవర్నమెంట్ చెప్పిన నార్మ్స్ ప్రకారం రూల్ పొజిషన్ అనేది మాకు ఈ రూల్స్ అనేది చెప్పారు. ఆ రూల్ ప్రకారం మేము వెళ్లి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో ఉందండి. మాకు ఆ విషయం తెలిసేసరికి మేము ఇమ్మీడియేట్‌గా వచ్చి వెళ్ళాము. గవర్నమెంట్ నుండి మాకు సర్క్యులర్స్ వచ్చినాయి. బేసింగ్ ఆన్ సర్క్యులర్స్ మేము వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేసాము. అయితే అక్కడ ఉన్న మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆ కిరీటాన్ని తీసుకొని చైర్మన్ గారు వాళ్ళ సభ్యులు దాన్ని ఒక వ్యక్తి దగ్గర రాజేంద్ర పాండ్ బ్రదర్స్ అనే ఒక వ్యక్తి దగ్గర తాకట్లో పెట్టినట్టుగా మాకు తెలిసింది. అది తెలిసిన తర్వాత మేము దాన్ని రికవరీ చేసాము. వితిన్ 24 అవర్స్‌లో ఆ విగ్రహాన్ని, ఆ కిరీటాన్ని రికవరీ చేసి అయితే సేఫ్ కస్టడీలో పెట్టాము. టోటల్ రిపోర్ట్ అంతా మేము గవర్నమెంట్‌కి సబ్మిట్ చేయడం జరిగింది. త్రూ గవర్నమెంట్ మాకు మెమో పంపించారు. ఆ టెంపుల్ పబ్లికేషన్ చేయమని. అది డ్యూ ప్రాసెస్‌లో ఉందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ ఒక ఈ వీక్‌లో ఆ టెంపుల్‌ని కూడా మేము పబ్లికేషన్ చేయడం జరుగుతుంది.